తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. You're defaming me, you're putting my photos. Because bro, నేను ఇక్కడి నుంచి వచ్చాను. చాలా కింద నుంచి. సో నాకు చాలా హార్డ్ వర్క్స్ కదా. నాకు అది కష్టం నాకు తెలుసు. నాకు తెలుసు. ఎవరు లేరు బ్రో. ఫ్రమ్ వేర్ ఐ కేమ్ నోబడీ సపోర్టెడ్ మీ. నిజం చెప్తున్నా. నా అమ్మ మీద పట్టు. Today I feel very bad from inside, bro. Nobody is there to support me. అందుకే నేను ఈ మీడియా ఛానల్లో తిరుగుతున్నా. సో ఒకసారి నేను మా ఆడియన్స్‌కి కొంచెం క్లారిటీ ఇస్తాను. అసల ఏం జరిగింది అనేది వాళ్ళకి కొంచెం ఇంకా క్లియర్‌గా అర్థం కాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు. సో బేసికల్లీ నేను ఈయన మీద డిఫేమేషన్ కేస్ ఏశారు అపోజిట్ పర్సన్. అయినా ఈయన స్టిల్ మీడియా ఛానల్స్ వైపు వస్తున్నారు. నేను అడిగాను, ఎందుకు బ్రో ఇలా రావడం, డిఫేమేషన్ కేసు ఉంది కదా అంటే, స్టిల్ ఆయన నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడట్లేదు అని చెప్పి చాలా ధైర్యంగా వచ్చారనమాట. ఎందుకు రీజన్ అని అడిగితే ఆయన అన్నారు, నాకు జరిగిన ఇలాంటి నష్టం, ఇది ఇలాంటి హార్డ్ అండ్ మనీ, నా లైఫ్ నేను పెట్టి సంపాదించుకున్న డబ్బులు ఇలా పోయినాయి, ఒక వ్యక్తి కొట్టేశాడు, ఇలాగా ఎవరికి జరగకూడదు అనేది ఆయన మొదటి ఉద్దేశం అన్నారు. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎవరికి అప్పనంగా ఇవ్వదలుచుకోలేదు, నా డబ్బు నాకు కావాలి. ఈ 2 పాయింట్స్ అయితే ఆయన చెప్పారనమాట. అసలు ఏం జరిగిందంటే ఆయనకి షార్ట్ గా చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. సో మీకు ఎంగేజ్మెంట్ అయింది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫోర్స్ చేశారు, ఎంగేజ్మెంట్ అయింది, మీరు ఇంకా విల్లింగ్ గా లేరు, అంటే కొంచెం సెటిల్ చేసుకుందాం పెళ్ళి అని అనుకున్నారు, బట్ ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు అక్కడ. సో ఎవరైతే మీ మామగారు ఉన్నారో ఆ అమ్మాయి, మీ కాబోయే అమ్మాయి వాళ్ళ ఫాదర్, ఆయన మిమ్మల్ని డబ్బులు అడిగారు. 30 lakhs ఉంటే అరేంజ్ చేయి, నేను నీకు 50 lakhs ఇస్తాను, 40 lakhs ఇస్తాను, 30 lakhs ఒకవేళ ఇస్తే 50 lakhs ఇస్తాను, కానీ 23 lakhs నేను ఇచ్చాను కదా, దానికి 40 ఇస్తాను, దానికి 40 lakhs ఇస్తాను. సో ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కి ఫెన్సింగ్ వేసుకుని అవన్నీ చేయడానికి డబ్బులు కావాలి అని అన్నారు. సో రియల్ ఎస్టేట్ ల్యాండ్. సో తర్వాత ఏంటంటే 15 days 45 days, 15 days కాస్త 45 days, ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఒక 9-10 months అయిందా ఈజీగా. నా దగ్గర మొత్తం చాట్స్ కూడా ఉన్నాయి బ్రో, మొత్తం ఉన్నాయి. I just want to show to my audience అది కంప్లైంట్ what he wrote, అంటే ఫాల్స్ కంప్లైంట్. 50 lakhs నేను అడుగుతున్నాను. మరి ఇంకా ఒకటి ఏంటంటే దట్ ఐఎమ్ యూజింగ్ గర్ల్స్ ఫోటో, మిస్యూజింగ్ ఇట్. హౌ ఐ మిస్యూజ్? మీరు ఫోటో, ఆమె ఫోటో ఎక్కడైనా పోస్ట్ చేశారా పర్సనల్ గా? ఆమె ఫోటో బికాస్ సి బ్రో, నేను పబ్లిక్ లో ఉన్నా, నేను సెలబ్రిటీ. ఒకవేళ హీ పోస్ట్ దట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో, సో పీపుల్ వోంట్ ఆస్క్ మీ నీకు ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా, దే విల్ మేక్ లైక్ దే విల్ డౌట్ ఆన్ మీ. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో అందుకే నేను ఆ టీవీలోకి వెళ్ళాను, అది న్యూస్ ఛానల్ కి వెళ్ళాను, అది కూడా నా ఎంగేజ్మెంట్ ఫోటో నేను పెట్టాను. తర్వాత ఆఫ్టర్ హీ పోస్టెడ్ ద ఎంగేజ్మెంట్ వీడియో, దాట్ ఫోటో ఓన్లీ ఐ పోస్టెడ్. సో ఎంగేజ్మెంట్ ఫోటో అది కూడా అది బ్లాక్ మార్క్ ఇచ్చాను. లైవ్ లో టెలికాస్ట్ చేశారు న్యూస్ ఛానల్ లో, ఆమె మొహం మీద బ్లాక్ మార్క్ చేశారు. ఓకే, కానీ ఐ డోంట్ వాంట్ టు యూజ్ అమ్మాయి ఐడెంటిటీ ఏమన్నా రివీల్ చేశారా కరెక్ట్ గా? ఇక్కడ ఉంటది అమ్మాయి ఇలాగ ఐ డిడ్ంట్ డు దట్. పేరు సంబంధం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీవన్స్ లైఫ్ బ్రో. నేను ఆ మనిషి కాదు. సుమన్ టీవీలో కూడా నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. హీ ఓన్లీ ద పర్సన్, హిస్ ఫాదర్ ఓన్లీ స్పాయిలింగ్ హిస్ డాటర్ నేమ్. ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఫైల్ చేసి నేను డిఫేమింగ్ చేస్తున్నా అని, నేను మిస్యూజింగ్ చేస్తున్నా అని ఆ అమ్మాయి ఫోటోతో, వాట్ ఐ విల్ డూ దట్? నాకు ఏం ఉపయోగం పడుతుంది? నువ్వు నా డబ్బు ఇచ్చే, వై విల్ గో టు ద మీడియా ఛానల్? క్లియర్ కట్ కదా, యు ఆర్ యూజింగ్ మై ఫోటో, యు ఆర్ యూజింగ్ మై నంబర్. ఎందుకు? వై షుడ్ నాట్ ఐ డూ దట్? వై షుడ్ ఐ నాట్ డూ దట్? వై? Because nobody is helping me. Nobody is telling that I'll help you ani. You're not giving my money. Then ఏం చేయాలి నేను? అంటే డబ్బు విషయానికి వస్తే మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు. అవును, అది మీకు తెలిసింది, అర్థమైంది బ్రో. క్లియర్ కట్ గా అర్థమైంది బ్రో. ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి, nobody will give. But if they are very close, maybe they can give. He is not giving my money only.
If I ask somebody money, he won't give. He is not giving my money only. So ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ అడగాలి ఈ లైఫ్ లో, యు నో హౌ ద ఎక్స్పెన్సెస్ ఆర్, యు నో హౌ ఆర్ ఇండస్ట్రీ ఆర్. సమ్టైమ్స్ వీ హ్యావ్ వర్క్, సమ్టైమ్స్ వీ వోంట్. మనకి బ్యాకప్ ఉండాలి, బ్యాకప్ ఉండాలి. ఒకవేళ యు కాంట్ డూ ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం చూసుకోవాలి ఏం ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది అని అలాగా. సో హీ టుక్ మై ఆల్ ద మనీ. వాట్ షుడ్ ఐ సే? ఇట్స్ హనీ ట్రాప్ కదా. ఓకే. Clear సో గా. యా సో గైస్ యాక్చువల్లీ ఈయనకి సూసైడ్ చేసుకోవాలి అనే అంతవరకు వెళ్ళారంట. బట్ అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఉండగా నేనేంటి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిని నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చెప్పి అప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అప్పుడు చేశారు. కరెక్ట్ కరెక్ట్. యా అంటే మీ గురించి నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసింది నాకున్న బ్రెయిన్ తో ఏంటంటే ఈవెన్ బిగ్ బాస్ లో కూడా అబ్జర్వ్ చేశాను. మీరు అంటే ఒక సెంటెన్స్ ని, ఒక స్టోరీ నెరేటర్ కాదు, గొప్పగా స్టోరీ నెరేట్ చేయలేరు. ఈవెన్ వాదించుకుంటారు కదా, లైక్ దానిలో ఎప్పుడైతే ఓటింగ్స్ దానికి ఉంటుంది కదా, దానికి ఆ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు ఆర్టికులేట్ చేయరు, సెంటెన్స్ ని కరెక్ట్ గా ఆర్టికులేట్ చేయరు, ఓన్లీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తుంది. సో యు ఆర్ నాట్ సచ్ ఎ జీనియస్ ఆర్టికులేట్ గానీ, లేదంటే మంచిగా డిఫైమ్ చేయ, ఐ మీన్ ఒక లాయర్ లా మాట్లాడలేదు. నేను ఈవెన్ డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా చూసాను, జస్ట్ మీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రాపర్ గా సెంటెన్సెస్ అంత బాగా రావట్లేదు, మీ ఎమోషన్ కనిపిస్తుంది. సో నాకు ఖచ్చితంగా మీరు జెన్యూన్ అనే ఉద్దేశం ఉంది. సో అందుకే మీరు నేను అందుకే గురించి మాట్లాడాలని వాట్ ఎవర్ ఐ హావ్, నా దగ్గర ఏమి లైక్ వాట్ ఎవర్ ఐ హావ్ ప్రూఫ్స్ అని నేను మీకు ఇచ్చారు. అది ఆర్టీవీలో కూడా నేను ఇచ్చాను. ఆ లైవ్ టీవీలో కూడా హీ కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈస్ డైవర్టింగ్ ద టాపిక్స్ బ్రో. అది ఆర్టీవీ యాంకర్ చెప్పారు, అడిగారు. సో బేసిక్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్ ఏముంటదంటే 23 lakhs అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు. అంత ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు బ్రో. అది నా జెన్యూన్ ట్రస్ట్. అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఇమోషనల్ ఫూల్. నేను యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా ఆ అమ్మాయితో. సో ఆ ట్రస్ట్ తోనే నేను ఇచ్చాను. అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్, ఆ ట్రస్ట్ తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ నార్మల్ వాళ్ళు. ఓకే. అది నా తప్పువా? ఓకే. అది నా తప్పువా? ఓకే. ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. నేను హీ సెడ్ టు మీ దట్ యు గివ్ ఇట్ టు మీ, మీరు నాకు డబ్బు ఇచ్చేయి, నేను అగ్రిమెంట్ చేస్తా, మొత్తం నేను పంపించాను. హీ డిడ్ంట్ మేక్ ద అగ్రిమెంట్, హీ డిడ్ంట్ మేక్ ఎన్ అగ్రిమెంట్, హీ డిడ్ంట్ గివ్ మీ చెక్స్, హీ డిడ్ంట్ గివ్ మీ ప్రామిసరీ నోట్. మనీ ఇచ్చేసి అతను తిరిగి ఇవ్వట్లేదని. అవును, సరే అగ్రిమెంట్ చేయమని. అవును. ఐ గివెన్ దట్ డే ఓన్లీ. హీ సెడ్ టు మీ ఐ విల్ గివ్. కానీ ఐ హావ్ వన్ క్వశ్చన్, అది అడగాలి మీతోనే. నేను చీటరా, వాళ్ళు చీటరా? ఒకవేళ ఇఫ్ నాకు మైండ్ లో ఉంటే దట్ ఐ వాంట్ టు చీట్ దట్ గర్ల్, ఐ వాంట్ టు చీట్ దట్ పర్సన్, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఓన్లీ, ఐ వాంట్ ఇన్వెస్ట్ మై మనీ ఓన్లీ. వై ఇన్వెస్ట్? ఐ వాంట్ ఇన్వెస్ట్. కానీ ఆ ట్రస్ట్ తోనే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్, హిస్ డాటర్. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ గర్ల్. అందుకే నేను ఇచ్చాను ఆ డబ్బు. అది తప్పు. సో మీకు ఐ మీన్ యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దేనికంటే ఆయన యాక్సెప్ట్ చేశారు, మీరు డబ్బులు ఇచ్చారనే విషయం యాక్సెప్ట్ చేశారు. మీ దగ్గర ప్రూఫ్ ఉంది. ఆర్ ఎల్స్ ఐ మీన్ ఆర్టీజీఎస్ చేశాను కదా. అదే ఆయన తిరిగి ఇవ్వలేదు అనే ప్రూఫ్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పారు. ఒకవేళ నేను అది క్యాష్ లో ఇస్తే, సో ల్యాండ్ కోసం ఇచ్చారని ఆయన అయితే యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ఆయన కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ అంటే బికాజ్ మనకి కోర్టుకు గానీ, కోర్టుకు కావాల్సింది ఏంటంటే ఆధారాలు మాత్రమే. ఒకవేళ జెన్యూన్ ఎమోషన్ ఉన్నా కోర్టు కన్సిడర్ చేయదు, మనకు తెలుసు. కంప్లీట్ ఆధారాలు మాత్రమే ఉండాలి, ఫిజికల్ థింగ్స్. అది కూడా ఉంది నా దగ్గర, నేను రెడీ. అది 23 lakhs నాకు చాలా ఎందుకు అవసరం బ్రో? బికాజ్ చూడండి, ఇది ఫింగర్ పోయింది బిగ్ బాస్ లో. తర్వాత నేను డాన్స్ షో చేశాను, నా మొత్తం స్పైన్ లో వాట్ ఎవర్ అది అలైన్మెంట్ పోయింది.
I was about to paralyze. So that is my hard-earned money. That is not 23 lakhs. That is my 23 crores, billions, millions. అలాగా ఉంది, ట్రిలియన్స్ అలాగా ఉంది నాకు. దట్ ఈస్ నాట్ 23 lakhs ఫర్ మీ. ఒకవేళ మీరు మీ హార్డ్ మనీతోనే ఒక ఆల్టో కార్ మీరు తీసుకుంటే, ఫరారీతోనే ఇది చాలా పెద్దది. కరెక్ట్ కదా? అవును. ఎందుకంటే మన అది hard Ferrari earned లెక్కే మనకి. హార్డ్ అండ్ మనీ. కరెక్ట్. పీపుల్ విల్ సే, అరే వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్, ఇది 23 Mm. lakhs కదా. ఐ హర్డ్. ఇది కూడా విన్నాను. అంటే 23 lakhs ఆ. కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ. నీకున్న ఐ మీన్ ఆ, నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కెరియర్ లో పెడితే నువ్వు ఈ 2 years లో 50 lakhs సంపాదిస్తావేమో. అవును. ఎందుకు 23 lakhs కి నువ్వు మొత్తం డిఫేమ్ చేసుకుంటున్నావు నిన్ను నువ్వు అని అడిగారు కొంతమంది. అవును, అవును. యా. సో ఇది డిఫేమ్, ఐఎమ్ నాట్ డిఫేమింగ్ మీ, కానీ ఇది నా రైట్ ఉంది. నాకు రైట్ ఉంది, అది చెప్పాలి వాళ్ళతో. ఒకవేళ ఇఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఐఎమ్ డిఫేమింగ్ మై సెల్ఫ్, దెన్ దే ఆర్ టేకింగ్ రాంగ్, దే ఆర్ థింకింగ్ రాంగ్. బికాస్ ఒకవేళ it happens to me, if I won't say in the public, then I may be cheated more in big money in future. I can be cheated na bro. So then also, array, why I need to go to the media channels, array I'm defaming myself. Okay, then tarvata 1 month, tarvata 1 year, tarvata more I got like 1 CR scam. Again, why should I go to? So I'm not earning money. That mindset naku ledu. I got cheated, I have the right. Maybe it's up to them. I'm getting defame or what. I'll fight for my right. Naku talent undi. I know I'm getting defame or what. I don't know. But this is my 23 lakhs I want. I'll fight for it. Naku right undi. Then fight chesta. It doesn't matter for me. Whether I'm getting defame or fame. Emi ledu. I'll fight for it. Before coming to this world, already na faith God rastaru. How much I learn, how much I'll eat food in my life. ఒకవేళ ఇది ఉంటే that I'll earn more money, nobody can stop me. Nobody can stop me. నేను అనకూడదు అలాగా. సూసైడ్ వరకు వెళ్ళారు అన్నప్పుడు నాకు కొంచెం బాధేసింది. అంటే ఒక బ్రో ఏం చెప్పాలి బ్రో, sometimes I have no words to say. What did I do to that person? నేను ఏం చేశాను? Just I trusted that person. That's it. That is my tappu. I can't reveal all these things. So, I'm not having money to do my all the stuff, bro. 2 days తర్వాత I'm asking money. Bro, I need some money. Like this ఇది జరుగుతుంది నా లైఫ్ లో. ఇప్పుడు ఇది ఇలాగా జరుగుతుంది. ఎవరికి చెప్పాలి అది? People are saying I'm getting defame. Yeah, I'm getting defame. I'm frustrated now in my life. Who is coming to help me? People will say at the back, hey, he's getting defame. Hey, just they will see the news. What I'm going through my life, people will say, people will see, they will realize, they will feel it, how I'm feeling right now. Nobody will help, bro. Nobody will come and help me. సో ఆల్మోస్ట్ ఆ 9 months నుంచి ఇది నా పెయిన్ బ్రో. నేను వస్తున్నా బ్రో. మీరు తెలుసు హౌ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్. ఈ ఫీల్డ్ లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. హౌ ఐఎమ్ అరేంజింగ్ మనీ, యు నో వెదర్ ఐఎమ్ ఈటింగ్ ఆర్ నాట్. టుడే ఐఎమ్ ఫాస్టింగ్. నార్మల్ డేస్ కూడా నేను ఫాస్టింగ్ చేస్తున్నా. వాళ్ళకి తెలీదు, అరే హీఈస్ మెయింటైనింగ్ బాడీ, he's doing like that. I am maintaining. ఇది నా ఇండస్ట్రీ. బికాస్ నాకు తెలీదు వాళ్ళ ఫీల్డ్. అదర్ ఫీల్డ్ I don't know anything. IT field I don't know anything. I don't know other works to what to do. 10 years అయింది, 10 to 15 years అయింది ఈ ఇండస్ట్రీలో. I know only this industry. If I change my industry now, I'll be on the road. So అందుకే I have to maintain. Sometimes I'm asking money. ఫుల్ చాట్స్ ఉంది బ్రో. చాట్స్ కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. I'll call that person. I'll say, maybe I'm asking money. Bro, I need help, bro. How I'll feel? My money is not giving. I have to ask.
others money, please help me in this situation. And he's powerful and he can do anything. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. వాట్ డిడ్ ఐ డూ టు హిమ్? నేను ఏం చేశాను? నేను బాయ్ అంటే అది రాంగా? హీఈస్ యూజింగ్ గర్ల్ నేమ్ అని అలాగా హీ కెన్ యూజా? ఐఎమ్ డిఫేమింగ్. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్ అబౌట్ దట్ గర్ల్? వాట్ ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ మనీ, ఒకవేళ మీరు ఇవ్వకపోతే నేను ఏం చేయాలి? ఇఫ్ నాకు సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయాలి? నా సోషల్ మీడియా నాకు సపోర్ట్, అందుకే నేను పెట్టాను అక్కడ. అది తప్పువా? సో లీగల్‌గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటి మీకు చెప్పిన అడ్వైస్ ఏంటి? ఎవరెవరు ఏం చెప్పారు? ఫైల్ కేస్ చేయాలి. అది కూడా డబ్బు కావాలి బ్రో. లాయర్‌ని పెట్టుకోవడానికి అది కూడా డబ్బు కావాలి. ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గెట్ దట్ మనీ? పీపుల్ ఆర్ సేయింగ్ వై యు ఆర్ నాట్ కంప్లైనింగ్, వై నాట్? కమ్ బ్రో, యూ విల్ సీ హౌ మచ్ మనీ యూ నీడ్ ఫర్ దట్ ఆల్సో కేస్. అది కూడా నేను చెప్పేస్తా. What happened? You didn't come back or transfer my 25K. What did I say? Sir, I don't have money. ఏం చేయాలి బ్రో? ఎలా ఫైట్ చేయాలి? 25,000 ఓకే. ఎలా ఫైట్ చేయాలి? ఎలా సో ఫైట్ మొత్తం చేయాలి? బ్యాంక్ లో ఉన్నదంతా ఇచ్చేసారు ఆల్మోస్ట్ అతనికి. అవును, అదే ఇంకో 5 lakhs వేరే అతని దగ్గర తీసుకున్నారు కదా. అవును. సో అతను అడుగుతున్నాడు, అతని నుంచి ప్రెషర్ ఉందా? 5 lakhs తీసుకున్నారు కదా వేరే అబ్బాయి దగ్గర. అరే వాళ్ళు he's a good person. He only he asked me many times. He asked me. He also said to me that I'll go to the media channel, but he knows the genuine reason. He's supporting me. I said, Bhaiya, so this things happened. People scammed me. I can't do anything. సో కాదు, ఆయన స్కామర్ అని మీరు అంటున్నప్పుడు అంటే మీ కేసు వరకు ఓకే. మీ కేసు కాకుండా ఏదైనా ఆయన స్కామర్ అనడానికి వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అది కూడా ఉంది. अस्सलाम वालेकुम यार, खैरियत? मैं कुकटपल्ली में कोर्ट में हूँ, जरा बाहर निकल के फोन करता हूँ, ठीक है ना? बेटा अल्लाह हाफिज़। मैं करता हूँ आपको फोन। ఆయనది అవును. సో So- కోర్ట్ అంటే ఏంటి? లాట్ ఓకే, నేను కోర్టులో ఉన్నాను మళ్ళీ చేస్తాను అన్నారు లాట్ ఆఫ్ కేస్ జరుగుతుంది ఆయన మీద అనేది. ఓకే. సో వాళ్ళు ట్రైన్డ్, యూ కెన్ సే ట్రైన్డ్ స్కామర్, యూ కెన్ సే. హీ నోస్ హౌ టు ఎస్కేప్. That's why he's cool. Why? I'm speechless, bro. Just I'm making video. People are thinking what I'm doing, but I have నాకు ఒక hope ఉంది. I have hope. ఏంటంటే maybe sometimes people who are watching, maybe people will see, people will like this is wrong. Whatever happened to Yava, it's wrong. అంటే మీరు నేను నార్మల్గా అడుగుతున్నాను. ఇప్పుడు 23 lakhs ఇస్తే 40 lakhs ఇన్ ఆ, రిటర్న్ ఇస్తానన్నప్పుడు కొంచెం ఆఫర్ టెంప్టింగ్ గా ఉంది కాబట్టి ఇది ఒకవేళ ఏమైనా స్కామ్ అయి ఉంటదేమో అని ఎప్పుడు ఆ టైంలో ఏమైనా సెన్స్ అవ్వలేదు కొంచెం కూడా? బ్రో ఒకవేళ సెన్స్ అయితే ఇచ్చేవాడిని కాదు. ముందు ఓన్లీ ఐ వుడ్ హ్యావ్ గివెన్. యూ కా బ్రో, నిజం చెప్పాలంటే వై హ్యావ్ గివెన్ టు దిస్ పర్సన్? అది క్లోజ్ అది రిలేటివ్, యా మీ రిలేటివ్. అమ్మాయి ఉంది అని ఇచ్చాను. సో ఈలాగా ఐఎమ్ అ సెలబ్రిటీ నౌ. సో యు నో హౌ ఆఫర్ కమ్స్. మేబీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు అదర్ పీపుల్ సో ఆల్సో. ఆల్మోస్ట్ 9 months నుంచి మీకు అవును, డబ్బులు ఎప్పుడైతే అవును, రావు అని తెలిసిందో అవును, అప్పటి నుంచి మీరు ఫోకస్ చేయట్లేదని చెప్పారు అవును, కెరియర్ మీద. అవును. ఎక్కడికి వెళ్ళట్లేదు. ఫోకస్ బ్రో. మొత్తం నా బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది అక్కడ. నేను రోడ్ మీద ఉన్నాను, జీరోకి వచ్చారు మళ్ళీ. జీరోకి వచ్చాను. హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కరియర్? యూ టెల్ మీ, హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కరియర్? ఫస్ట్ అది క్లియర్ అయితే యూ విల్ బి మైండ్ ఫ్రీ, దెన్ యూ కెన్ గో అండ్ ఫోకస్ ఇన్ యువర్ కరియర్. మళ్ళీ నేను ఒకవేళ నా కరియర్ లో ఫోకస్ చేసి ఐ ఎర్న్ మనీ, మళ్ళీ సంబడి ట్రాప్ మీ అగైన్, అది కూడా పోయింది. దెన్ మళ్ళీ ఫోకస్. సో ఫర్ వాట్ రీజన్ ఐఎమ్ ఎర్నింగ్ మనీ?